ఘనంగా జగ్గంపేటలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం స్థానిక జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో జగ్గంపేట వారి క్యాంపు కార్యాలయంలో అత్యంత ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. పుట్టినరోజుని పురస్కరించుకుంటూ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఆహ్వానం తెలుపుతూ వచ్చిన వారందరికీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆడవారికి చీరలు అందజేసి కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలను ఎంతో ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఈ రీతిగా మేము చేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తి అని, ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర కాలం అయినా కూడా ప్రజలు ఎంత ఉత్సాహంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎక్కువ మక్కువగా ఉన్నారని, జగనన్న మళ్లీ వస్తాడు, సంక్షేమాలు తెస్తాడని ప్రజలు మాట్లాడుకుంటున్నారని, ఈ కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ 6 ఫెయిల్ అయిందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి త్వరలో సీఎంగా గెలుస్తారని మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు తెలిపారు. సామాన్య ప్రజానీకం ఉన్నారో సామాన్య ప్రజానీకం అంతా కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్రంలో పరిపాలన సాగాలి, ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆకాంక్షతో అందరూ కూడా కోరుతూ ఉన్నారు. అందులో భాగంగానే పార్టీ శ్రేణులందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని రాబోయే రోజుల్లో పార్టీ ఏ రకమైనటువంటి దిశానిర్దేశం చేస్తే అదేవిధంగా పార్టీకి అందరూ కట్టుబడి పనిచేసే విధంగా మేమందరూ ముందుకెళ్తామని చెప్పేసి పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఇంత వ్యతిరేకతతో బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో మేము పనిచేస్తాం, మళ్ళీ పార్టీని గెలిపించుకుంటాం అనేటువంటి స్లోగన్స్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఆయన పరిపాలన కావాలి అనేటువంటిది ప్రజల యొక్క మనోభావం. భవిష్యత్తులో ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇప్పుడు ఈ అబద్ధాలని మరొకసారి నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ఈ చంద్రబాబు నాయుడు గారిది వాళ్ళే అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉందని చెప్పేసి నా సొంత వ్యక్తిగత అభిప్రాయం. చేస్తా ఉన్నటువంటిది వాగ్దానం చేసినటువంటిది నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కావాలనుకోవడానికి కారణం కూడా అదే. ఆయన షెడ్యూల్ ఇచ్చేవారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఎలాగా టైం టేబుల్ ప్రకారం పలానా నెలలో పలానా తారీఖున ఈ సంక్షేమ పథకం మీ అకౌంట్లో పడుతుంది అనేటువంటిది ఒక మ్యాండేట్ ఇచ్చాడు ఆయన. వీళ్ళు ఏంటంటే డబ్బులు పోగేసి ఎప్పుడో ఇస్తామని చెప్పేసి ఊరించి తర్వాత ఏవైతే కాలయాపన చేస్తూ ఎప్పుడన్నా జనాల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి ఏదో పథకం కొట్టడం, దానికి ప్రచారార్పాటం తప్ప పెద్ద యాక్టివిటీ అనేటువంటి పెద్దగా ఏం చేసినట్టు ఏం కనపడలేదు. ప్రచారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. నాకు తెలిసి రూపాయి ఇచ్చి 10 రూపాయలు 100 రూపాయలు సంబంధించినటువంటి ప్రచారం చేస్తున్నారు తప్ప పబ్లిసిటీకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ప్రజల సంక్షేమానికి కానీ, ప్రజల అభివృద్ధికి కానీ, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ ఇంకో రకంగా చేయడానికి కానీ ఏమి ఇది అవ్వట్లేదు. మొన్న కోటి సంతకాలు అవ్వచ్చు, ఇంకో మన ప్రెస్ మీట్లో మీట్ అయినటువంటి విధానం అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ పిలుపుకి ప్రైవేటు విధానంలో ప్రైవేటు వ్యక్తులకి ఈ మెడికల్ కాలేజీలని అంటగట్టడం అనేటువంటిది చాలా ఏమైనటువంటి చర్య అని చెప్పేసి ఇచ్చేటువంటి పిలుపుకి మొత్తం అందరూ కూడా అన్ని సెక్షన్స్ కూడా స్పందించి అక్కడ ఇష్యూని బేస్ చేసుకుని దాని మీద పోరాటం చేయడం జరిగింది. ఎంత స్పందన వచ్చిందనేటువంటిది మీరందరూ కూడా చూశారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏం చేసినా సరే పార్టీ తరఫున పోరాడతాం. ఖచ్చితంగా ఆ అవకాశాన్ని ఎందుకు ఇచ్చుకుంటున్నారనేటువంటిది, ప్రజల యొక్క కోపానికి ఎందుకు అవకాశం ఇస్తారనేటువంటిది కుటుంబ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మీరు అన్నారు కదా కుటుంబ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలాగుందని చెప్పేసి. పరిపాలన అనేటువంటి పరిపాలన చేసినట్టు ఏం కనపడట్లేదు. ఎవరో కూడా ఇక్కడ ఏదో పబ్లిసిటీ స్టంట్స్ అనేటువంటిది ప్రెస్లోనూ ఒక 4-5 ఛానల్స్ ఉన్నాయి, ఓన్ ఛానల్స్ ఉన్నాయి. దాన్ని బేక్ చేసుకుని వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్ప గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఎక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.